వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఏ డేట్స్ లో స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, సో ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను ప్రీవియస్ చేసిన వీడియోలో ఈవెంట్స్ స్టార్టింగ్ డేట్ 9th అని చెప్పాను. బట్ ఈవెంట్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి ఆ 9th వచ్చేసరికి నేను 9th అనుకున్నాను. బట్ 7th నుంచి ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అన్ని డిస్ట్రిక్ట్ లో. సో వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ డేట్స్ అయితే ఇచ్చారు, ఏ ఆ డేట్స్ లో ఎప్పుడు ఈవెంట్స్ ఉండబోతున్నాయని. సో వాటి గురించి డీటెయిల్స్ చెప్తాను. అలాగే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ వేశారు, వాటి గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి మొత్తం 1,09,106 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు ఫిజికల్ ఈవెంట్స్ కి. వాళ్ళకు మనకి స్టార్టింగ్ వచ్చేసి 7th ఫిబ్రవరి, ఎండింగ్ వచ్చేసి 27th ఫిబ్రవరికి ఎండ్ అవుతాయి అన్ని జిల్లాలలో కలిపి. ఎండింగ్ డేట్ వచ్చేసి 27th ఫిబ్రవరి. సో మధ్యలో మనకు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. యాక్చువల్లీ అయితే మేబీ పోస్ట్ పోన్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే పోలీసులు అందరూ ఈ ఈవెంట్స్ లో బిజీగా ఉంటే అక్కడ ఎగ్జామ్ చేయడం కష్టం అవుతుంది. నాకు తెలిసి పోస్ట్ పోన్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు, ఇంకా ఈవెంట్స్ కూడా అన్ని ప్లేసెస్ లో కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకు 9th వరకు అయితే కంప్లీట్ అవుతాయి, దాని తర్వాత ఏమన్నా చెప్తారేమో. సో కానీ ప్రిపేర్ అవుతూ ఉండండి ఎస్ఐ క్యాండిడేట్స్ కూడా. సో మనకు వెస్ట్ గోదావరిలో స్టార్టింగ్ వచ్చేసి 7th, ఈస్ట్ గోదావరి 7th, అనంతపురం 7th, కృష్ణా డిస్ట్రిక్ట్ 7th, గుంటూరు 7th, కర్నూలు 7th, తర్వాత విశాఖపట్నంలో 7th స్టార్ట్ అవుతాయి ఈవెంట్స్. విజయనగరం 14th, శ్రీకాకుళం 18th, చిత్తూరు 18th, నెల్లూరు 19th, ప్రకాశం 20th అండ్ కడప డిస్ట్రిక్ట్ లో 22nd లాస్ట్ స్టార్ట్ అయ్యేది కడప డిస్ట్రిక్ట్ లో. ఎండ్ అయ్యేది వచ్చేసి 27th ఫిబ్రవరి లాస్ట్. సో 27th ఫిబ్రవరి అయిపోతే నాకు తెలిసినంత వరకు మార్చి 20 నుంచి 30 లోపల మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 month టైం ఇస్తారు ఇంచుమించు, అంతకు మించి ఎక్కువ ఉండదు. చాలా మంది ఇంకేంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో హాల్ టికెట్ ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదంటే, సో స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేయకుండా హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే అది డౌన్లోడ్ అవ్వదు. కంపల్సరీ స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి. సో 4th ఫిబ్రవరి తర్వాత మీరు ఫిల్ చేయాలనుకున్నా చేయలేరు. సో midnight 12 వరకు మీకు టైం ఉంటుంది. స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేసి కరెక్ట్గా అన్ని సబ్మిట్ చేసి ఉంటే కనుక సో మీకు హాల్ టికెట్ అన్ని డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ నిన్న రాకపోయినా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం అని కొంతమందికి ఎర్రర్ అయితే వచ్చిందంట, అది రెక్టిఫై అయిపోతుంది. కానీ స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేయకుండా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు, అది కంపల్సరీ అని ఇచ్చారు కూడా, ప్రెస్ రిలీజ్ లో చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది అడుగుతున్నారు, అంటే ఈవెంట్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కాకపోతే వ్యాలిడ్ రీజన్ ఉండాలి. సో కొంతమంది ఏమంటే మీకు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకోండి, సపోజ్ మీకు ఎగ్జామ్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన హాల్ టికెట్ తీసుకెళ్లి వాళ్ళకి చూపించినట్టయితే అక్కడ వాళ్ళు మీతో ఒక లెటర్ రాపించుకుంటారు, అంటే ఈ డేట్ కి రండి అని చెప్పి. ఆ డేట్ కి వెళ్ళినట్టయితే మీకు కన్వీనియంట్ డేటే చెప్తారు. మీకు కన్వీనియంట్ ఉన్న డేట్ చెప్తే ఆ డేట్ కి వెళ్ళి మీరు ఈవెంట్స్ అయితే అటెండ్ చేయొచ్చు. సో ఇది అయితే పెద్ద ప్రాబ్లం కాదు. చాలా మంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొంతమంది ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలా అంటే, కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ మీరు కాలేజీలో ఇచ్చినా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళండి. సో జిరాక్స్ మీద కంపల్సరీ అటెస్టేషన్ అయితే చేయించుకోవాలి. సో స్టేజ్ 2 అప్లికేషన్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇది కూడా ప్రెస్ రిలీజ్ లో కూడా చెప్పడం జరిగింది, స్టేజ్ 2 ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి అని. 4th to 10th స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి. ఒక 1 or 2 మిస్ అయినా కూడా ఏదైనా అంటే ఎస్ఐ ఈవెంట్స్ అయితే కొంతమందిని అలౌ చేశారు, 1 year కానీ ఏదైనా మిస్ అయింటే మధ్యలో. సో కాబట్టి కొంతమంది ఇంకా ఏంటంటే మేము స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేయడంలో కొన్ని ఎర్రర్స్ చేసామన్నట్టు అడిగారు. సో దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, మీరు వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళతో డిస్కస్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఏజ్ కరెక్ట్ గా ఉండాలి. ఏజ్ మాత్రం తప్పుంటే స్పాట్ లో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. సో ఏజ్ క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉండాలి. అలాగే ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్, ఇంకా క్రీమీ లేయర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. క్రీమీ లేయర్ అందరికి ఎస్సీ ఎస్టీ కూడా ఉండాలని. సో ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఉండాలి. సో క్రీమీ లేయర్ ఎక్కడ తీసుకోవాలంటే మీ సేవలో తీసుకోవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకోవచ్చు. సో మీ క్రీమీ లేయర్ అంటే మీ కుటుంబ సభ్యులకి అందరికీ కలిపి 8 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉండాలి. దాన్ని క్రీమీ లేయర్ అంటారు. దానికి ఎక్కువ ఉన్నట్టయితే క్రీమీ లేయర్ అంటారు, తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్. సో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్ళాలి. దానికి మీ సేవలో అప్లై చేసుకోండి. సో దానికి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మరి కొత్తదే కావాలని కాదు, కొంచెం పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు.
సో ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే మాకు ఐసైట్ ఉంది, మేము ఈవెంట్స్ కి మమ్మల్ని అలో చేస్తారా అంటే, ఐసైట్ ఉందా నో ప్రాబ్లం అలో చేస్తారు. మీరు ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే మిమ్మల్ని, సో మీరు ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత అందరికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఫిట్ కాదని తెలిస్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు రిజెక్ట్ చేస్తారు. సో ఈవెంట్స్ కి ఆ స్పెక్స్ కి ఏం సంబంధం లేదు, ఆ సైట్ ఉన్నా కూడా ఈవెంట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు, దానికైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇవి చాలా మంది అడిగిన డౌట్స్. ఇంకా కొంతమంది ఏంటంటే, సో మనకు ఆ ఈవెంట్ టైమింగ్ మనకు హాల్ టికెట్ లో ఈవెంట్ టైమింగ్ వస్తుంది, ఆ టైమింగ్ కి వెళ్ళాలా ముందే వెళ్ళొచ్చా అని. సపోజ్ 10కి ఇచ్చారు అనుకోండి, మీరు ఈవెంట్స్ అనేవి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్. అక్కడికి వెళ్ళి సైన్ తీసుకోవడం కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ. సో మీరు ముందు కావాలన్నా కూడా వెళ్ళొచ్చు, మీరు దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ముందు వెళ్తే వాళ్ళకు వాళ్ళ దగ్గర ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో పర్ డేకి 1000 నుంచి 2000 మెంబర్స్కి అయితే ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో చాలా మంది ఆబ్సెంట్ అవ్వడం కానీ, చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీరు వెళ్ళండి, మీ కన్వీనియంట్ టైం చూసుకొని వెళ్ళండి. ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే, మనము ఆ డిస్ట్రిక్ట్ చేంజ్ చేసుకోవచ్చా, ఒక డిస్ట్రిక్ట్ ఉన్న చోట ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చా అని ఇంకా కొంతమంది క్వశ్చన్స్ వేశారు. సో అలా చేంజ్ చేసుకోవడం కుదరదు, మీకు ఇచ్చిన వెన్యూకే మీరు వెళ్ళాలి. ఎందుకంటే మిమ్మల్ని స్టేజ్ 2 అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీ ప్రిఫరెన్స్ అడుగుతారు, ఏ లొకేషన్ లో మీరు ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారని చెప్పి ప్రిఫరెన్స్ అడుగుతారు. దాని ప్రకారమే వాళ్ళంతా అలొకేట్ చేసి మీ నేమ్ లిస్ట్ అంతా వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, ఆ డేకి సంబంధించిన నేమ్ లిస్ట్. సో ఇవి ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఇవి. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో అందరికీ తెలియాల్సిన విషయం ఇది. ఇంకా ఏంటంటే చాలా మంది టెన్షన్ పడుతుంటారు, ఎంత టెన్షన్ పడ్డారు అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయలేరు. సో టెన్షన్ పడకుండా మీరు ఎంత వరకు ప్రాక్టీస్ చేస్తారో అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయండి. అదేంటంటే ఇట్స్ అనదర్ గ్రౌండ్ అంతే, దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మీరు ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్ తగ్గకుండా చూసుకోవాలి. ఆ రోజు మొత్తానికి మీకు ఏ టైమింగ్ లో పెడతారో చెప్పలేము. ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అంటే ఏ సెషన్ లో పెడతారో తెలియదు, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ అవ్వచ్చు. సో మీరు అక్కడ మీ ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవ్వకుండా చూసుకోండి. డ్రాప్ అవుతే కనుక మీకు మెరిట్ మార్క్స్ పోతాయి. అలాగే చాలా మంది ఏంటంటే పడిపోతుంటారు ఎండ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం డిహైడ్రేట్ అయిపోయి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా కొంతమంది ఏం అడుగుతున్నారంటే, మెయిన్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఒకటేనా అని చెప్పి అడుగుతున్నారు. సో రెండు ఒకటి కాదండి, రెండు డిఫరెంట్ థింగ్స్, అవి వేరే ఇది వేరే. సో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అయితే మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో తర్వాత గ్రౌండ్ లోకి ఎవరిని అలౌ చేయరు, ఓన్లీ పార్టిసిపేటెంట్ మాత్రమే వెళ్ళనిస్తారు, వేరే వాళ్ళు ఎవరిని గ్రౌండ్ లోకి వెళ్ళనివ్వరు. సో మీరు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ తీసుకెళ్ళనిస్తారు. సో ఫోన్ గురించి ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, సో మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీతో ఉండకూడదు. అంటే వాచెస్ కానీ, మీరు ఏంటంటే టైం చూసుకొని పరిగెద్దాంలే అనుకుంటారు చాలా మంది. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే మీతో ఉండకూడదు. ఎందుకంటే ఆ చిప్ పైన మీ RFID ఉంటుంది కదా, అది ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటే కొన్నిసార్లు సరిగ్గా రీడ్ చేయదని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తూ ఉంటారు. సో మీరు ఆ వాచ్ ఉంటుంది కదా, మనం టైం చూసుకొని పరిగెత్తచ్చు అట్లా అనుకోకండి. సో మీరు ఆ టైమింగ్ కూడా చూసుకోవడానికి కొన్నిసార్లు కుదరకపోవచ్చు. మీ ప్రాక్టీస్ ప్రకారం మీరు పరిగెత్తండి. ఇంకా కొంతమంది ఏంటంటే, ఇక్కడ తక్కువ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మాక్సిమం ఎఫర్ట్ పెడతాం కదా అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెడతారో అక్కడ కూడా సేమ్ ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే మీరు మాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఒకవేళ కొంచెం ముందు వచ్చినా కూడా మీరు మిగతా ఈవెంట్స్ లో మీకు ఏదైనా ఇంజూరీ అయినట్టయితే కనుక మిగతా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. సో కేవలం 1600 క్వాలిఫై అయినంత మాత్రాన మీరు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళలేరు. సో కంపల్సరీ 100 మీటర్స్ అండ్ లాంగ్ జంప్ లో ఏదో ఒకటన్నా మినిమం క్వాలిఫై అవ్వాలి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఇంజూరీ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ కండక్ట్ చేసేది 1600 మీటర్సే. మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయిన తర్వాత ఒక లైన్ లో 6 or 8 మెంబర్స్ నిల్చోబెట్టి టైమింగ్ స్టార్ట్ చేస్తారు. సో మీరు వెళ్తూ ఉంటారు, మీ వెనకాల ఇంకొక 1 minute గ్యాప్ ఇచ్చేసి ఇంకొక 8 మెంబర్స్ ని నిల్చోబెట్టి వెనకాల ఇట్లా పంపిస్తూనే ఉంటారు. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. మీరు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం పరిగెత్తాం అనుకోవడానికి కుదరదు. మీ టైమింగ్ మీరు ఫాలో అవ్వాలి. సో కొంతమంది పడిపోతుంటారు, కొంతమంది పరిగెత్తలేరు, మధ్యలో డ్రాప్ అవుతుంటారు. సో మీరు మాత్రం ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మాక్సిమం ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్కి వెళ్ళండి. సో ఏంది కొత్తగా వెరైటీగా అయితే అక్కడికి వెళ్ళి ఏది ట్రై చేయకండి, మీరు ఇంజూరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.